హలో అండి. ఈరోజైతే బాలీలో ఫోర్త్ డే అనమాట. అండ్ మేము బాలీ నుండి ఒక ఐలాండ్‌కి వెళ్తున్నాము. ప్లేస్ పేరొచ్చేసి నూసా పెనిదా అనమాట. వెల్కమ్ టు లైఫ్ విత్ మోనికా రెడ్డి ఛానల్. ఈరోజైతే మేము పోర్ట్ నుంచి కుటాలో ఉన్న పోర్ట్ నుంచి నూసా పెనిదా ఐలాండ్‌కి ట్రావెల్ చేస్తున్నాము. అండ్ ఇదొచ్చేసి మా బోట్ అనమాట. అండ్ అసలు బోట్ మిడిల్ ఆఫ్ ద సీలో ఉన్నప్పుడు చూడాలి. వ్యూ అయితే ఆసమ్. సైడ్ నుంచి ఎళ్తుంటే ఎంత బావుంది కదా! వాటర్ అంతా ఇట్లా మీదకొచ్చినట్టు అనిపిస్తుంది. కానీ కొంచెం భయమేసింది ఫస్ట్ టైమ్ కాబట్టి. నూసా పెనిదా ఐలాండ్‌కి చేరుకోగానే అక్కడ మేము ఫుల్ డేకి క్యాబ్ బుక్ చేసుకున్నాము. ఎందుకంటే ఆ రోజు విజిట్ వచ్చేసి మాది మల్టిపుల్ బీచెస్ అనమాట. ఐలాండ్ చాలా బ్యూటిఫుల్‌గా ఉండింది. ఫస్ట్ అయితే మేము పోర్ట్ నుంచి ఏంజిల్ బీచ్‌కెళ్ళాము. దాని తర్వాత బ్రోకెన్ బీచ్‌కెళ్ళాము. ఆ 2 పక్కనే ఉంటాయి. ఎక్కువ డిస్టెన్స్ లేదు. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట. దెన్ అక్కడ ఫోటో స్పాట్ వ్యూస్ కూడా చాలా సూపర్బ్‌గా ఉండేసరికి కొన్ని పిక్స్ తీసుకున్నాము మేము. అండ్ ఇదొచ్చేసి ఏంజిల్ బీచ్. చాలా బావుంది గదా! కోరల్స్ ఎంత సూపర్బ్‌గా కనిపించాయి దూరం నుండి. ఓవరాల్ విజిట్ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ ఇదొచ్చేసి బ్రోకెన్ బీచ్. బ్రోకెన్ బీచ్ ఎందుకు అంటే మధ్యలో ఒక హోల్ ఉండింది దీనికి. లైక్ ఆహ్, దాని లోపల నుంచి మళ్ళీ వాటర్ ఇంకో సైడ్ ఎళ్తదనమాట. కొండ మధ్యలో నుంచి హోల్ ఉండి వేరే సైడ్ ఎళ్తుంది. బ్రోకెన్ బీచ్ తర్వాత మేము అక్కడి నుంచి మళ్ళీ సేమ్ క్యాబ్ తీసుకొని క్లింగ్ బీచ్‌కెళ్ళామనమాట. ఇక్కడ అయితే అసలు ట్రెక్కింగ్ ఎంత డేంజరస్ అంటే, అసలు నడవడానికి కూడా కొంచెం దూరం వరకు స్టెప్స్ ఉన్నాయి దిగడానికి. కిందకెళ్ళాలనమాట. ఇది ట్రెక్ డౌన్ అనమాట. సో, కొంచెం దూరం వరకైతే స్టెప్స్ ఉన్నాయి. దాని తర్వాత అసలు స్టెప్సే లేవు. లైక్ అక్కడ ఇక్కడ రాళ్ళున్నాయి. అంటే ప్రాపర్‌గా రోడ్ లేదు. కానీ అసలు మధ్యలో అయితే అనవసరంగా కిందకెళ్తున్నాము అనుకున్నాము. బట్ ఎళ్ళినంక అయితే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే వ్యూ చాలా బావుండిందక్కడ. అసలైతే ఏమని ఫోన్ పట్టుకొని వీడియో ఎలా తీసాడో తెలీదు కానీ నాకైతే చాలా భయమేసింది. నేను 2 చేతులతోని అటు ఇటు పట్టుకొని దిగాననమాట. కానీ ఎందుకంటే చాలా పెద్ద పెద్ద స్టెప్స్ అనమాట. సో, భయమేసింది దిగేటప్పుడు కొంచెం. కొంచెం కాదు చాలానే భయమేసింది. దీని తర్వాతయితే రికార్డింగ్ బంద్ చేయమని చెప్పేసాను. ఎందుకంటే అసలు ఇది చూడండి రోడ్ ఎలా ఉందో. అంటే స్టెప్స్ లేవనమాట. ఇక్కడంతా పాడైపోయినట్టుంది రోడ్డు. ఇది కొంచెం పర్వాలేదు. అట్‌లీస్ట్ సర్ఫేస్ కొంచెం ఈక్వల్‌గానే ఉంది. కానీ ఇంకా కిందికెళ్ళే కొద్దయితే అసలు అది కూడా లేదు. మొత్తం బండలు, సందులోంచి కాలు పెట్టుకొని దిగేయడం అట్లా ఉండే. చాలా డేంజరస్‌గా. Coconut also 50,000. कोकोनट 50,000 ओके। ये बॉटल कितने का था? 80 का 80,000 मतलब 400 प्लस। ओ भाई साहब ओके गिव वन कोकोनट 50,000 50 प्लस 80 13 yeah. బీచ్ దగ్గర కదా! సో, అండ్ ట్రెక్కింగ్ కూడా చేసి అన్ని థింగ్స్ కిందకి తీసుకొస్తారు కావచ్చు. అందుకనే రేట్ అయితే చాలా ఎక్కువగా ఉండింది. అండ్ 50,000, 80,000 అంటున్నానని నిజంగానే మన ఐఎన్ఆర్ కాదు. అది ఇండోనేషియన్ రూపియా అనమాట. సో, కాస్ట్ అయితే ఓవరాల్ వచ్చేసి చాలా ఎక్కువగానే ఉండింది. అండ్ ఇది ట్రెక్ చూడండి. ట్రెక్ కనిపిస్తుంది కావచ్చు మీకు ఇట్లా పైన నుంచి కిందకి దిగేది. ఎంత డేంజరస్‌గా ఉందో. మధ్యలో అయితే అసలు స్టెప్స్ ఏమీ లేకుండే అనమాట. సో, ఇట్లా మధ్యలో నుంచి అక్కడ కట్టెలు కనిపిస్తున్నాయి గదా! అక్కడి నుంచి ఇట్లా స్ట్రెయిట్‌గా కిందకి ఇట్లా దిక్కుంటూ వచ్చామనమాట.
ఓవరాల్ అయితే వర్త్ అనిపిచ్చింది కిందకి రావడం వల్ల. ఎందుకంటే ఎంత బ్యూటిఫుల్ వ్యూ ఉంది అసలు. చాలా బాగా అనిపిచ్చింది. మేము కాసేపు ఎక్కువ సేపు ఉండలేదు. జస్ట్ 2 అవర్స్ అట్లా టైమ్ స్పెండ్ చేసి ఇంకో దగ్గరికెళ్ళిపోయాము. ఎందుకంటే సన్‌రైజ్ మాది ఇంకొక బీచ్‌లో ఆహ్, ప్లాన్ చేశామనమాట. సో, చాలా బావుంది కదా! దాని తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మేము క్రిస్టల్ బే బీచ్‌కి వెళ్ళిపోయామనమాట. అక్కడ సన్‌సెట్ బావుంటదని. అండ్ అక్కడైతే అసలెన్ని కోరల్స్ దొరికాయో మాకు. నేనైతే అన్నీ కలెక్ట్ చేసుకొని తెచ్చుకున్నాను. ఏదైనా ఫోటో ఫ్రేమ్ లాంటివి చేయాలని. సో, దాని తర్వాత డైరెక్ట్‌గా మేము హోటల్‌లో చెక్ ఇన్ చేయడానికి వెళ్ళిపోయామనమాట. హోటల్ చేరుకునేసరికయితే నైట్ అయిపోయింది. సో, తర్వాత ఇంకా డిన్నర్ చేసేసి ఇంకా డే ఎండ్ చేసేసామనమాట. అండ్ థాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. నెక్స్ట్ నేను డే 5 వీడియోస్ ఖచ్చితంగా పెడతాను. అది కూడా 'నూసా పెనిదా'లోనే. సో, ఖచ్చితంగా చూడండి.